ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కలవరి టీవీ చూస్తున్న అందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? క్షేమమే కదా? మరి ఎండలు ఎంతో భయంకరంగా ఉన్నవి. అయినా కూడా ఆనాడు మరి ఇజ్రాయేలీ ప్రజల్ని ఏ విధంగా అయితే మేఘస్తంభంగా ఉండి పగలు ఏమాత్రమో ఎండ దెబ్బ తగలుకోకుండా కాచి కాపాడాడు, ఆ దేవుడు ఈరోజు కూడా మనల్ని కాచి కాపాడుతూనే ఉన్నాడు, క్షేమాన్ని దయచేస్తున్నాడు. ఆయన చెప్పిన మాట ఏ ఒక్క మాట కూడా తప్పిపోదు, పొల్లుపోదు, అన్నీ కూడా జరుగుతున్నాయి, జరిగి తీరుతూ ఉన్నాయి. మత్తయి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము, మత్తయికి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది. 18:20లో చూడండి. మరి బైబిల్స్ ఉన్నటువంటి వారు చూడండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పదురో అది పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చెనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలి అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని చెప్పాను. ఏలి అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో, నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను ఉంటాననేసి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నిజమే, ఆయన మాట తప్పని దేవుడు అనేసి చెప్పడం జరుగుతోంది. మరో ఎవరైనా ఒక ఇద్దరు స్నేహితులు కానీ కలిసినప్పుడు సాధారణంగా ఏం మాట్లాడుకుంటారంటే జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పోయిన నెల నుంచి ఈ నెల అంతా కూడా మరి ప్రవీణ్ పగడాల గురించి మనం అంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఎంతగానో ఆయన ఎట్లా చనిపోయారు, ఏ విధంగా చంపబడ్డారు, వీటి గురించి ఎక్కువగా మనము ఆలోచిస్తూ ఉన్నాము. ఎవరు కలిసినా కూడా ఇవే మాటలు రావడం జరుగుతూ ఉన్నవి. అలాగే మరి 2000 సంవత్సరాల క్రితము కూడా ఒక ఇద్దరు మనుషులు అన్నమాట, వారు ఎక్కడి నుంచి బయలుదేరారంటే యెరూషలేము నుంచి బయలుదేరారు. ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతున్నప్పుడు వారు అక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆ శుక్రవారము జరిగినటువంటి విషయాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ జరిగింది. యేసుప్రభు వారిని ఏ విధంగా పట్టుకున్నారు, ఏ విధంగా ఆయనకి తీర్పు తీర్చారు, న్యాయము ఏ విధంగా మరి తల వంచింది, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అనేక విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక ఇద్దరు స్త్రీలు ఎదురయ్యారనుకోండి, కలిసి వెళ్తున్నారనుకోండి, వారు ఏం మాట్లాడుకుంటారంటే సాధారణంగా స్త్రీలు అనగానే బంగారం గురించో మరి వస్త్రాలు పట్టుచీరల గురించో వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ జరుగుతుంది. మరి ఇద్దరు పురుషులు కనుక ఉన్నారంటే వారు రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, లేదా ఇంకా ఏదో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల గురించి, వాళ్ళ యొక్క జాబ్స్ గురించి, పనుల గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాగా ఈలోక సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటారు, కానీ దేవుని గూర్చినటువంటి విషయాలు ఏమి కూడా మాట్లాడుకోవడం జరగదు. మరి ఇక్కడ ప్రభువారి గురించి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఎమ్మాయి అనేటువంటి ఆ యొక్క గ్రామము దగ్గర యెరూషలేముకి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వారు మరి సాయంకాలం పూట మళ్ళీ నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు వెళుతున్నప్పుడు ఈలోకపరమైనటువంటి మాటలు కాదు, కానీ వారంతా కూడా యేసుక్రీస్తు గూర్చినటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పటికి వారిని ఇంకొక ఆయన వచ్చి కలిసినప్పుడు వారంటున్నారన్నమాట, అడిగాడు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు ఇద్దరు కూడా చెప్పింది ఏంటంటే, నీవు యెరూషలేములో లేవా? ఈ యెరూషలేములో 3 రోజుల నుంచి జరుగుతుందేమో నీకు తెలియదా మరి అనేసి ఎదురు ప్రశ్న వేశారనమాట. ఎదురు ప్రశ్న వేయడమే కాకోకుండా వారు చెప్పినటువంటి మాటలు, మరి యెరూషలేములో ఇట్లా జరిగింది, యేసుప్రభు వారిని పట్టుకున్నారు, ఆయన ఎంతో మంచి వ్యక్తి, ఆయన ఎవరికి కూడా ఏ మాత్రము కీడు కానీ అపకారం కానీ ఎప్పుడు కూడా చేయలేదు, ఆయన వల్ల ప్రతివారు కూడా లాభం పొందారు, అనేక మంది ఆయన యొక్క మాట వలన స్వస్థత పొందారు, ఆయన చేయి పట్టుకున్నప్పుడు అనేక మంది స్వస్థత పొందారు, అనేకమైనటువంటి అపవిత్రాత్మలన్నీ కూడా వారిని వదిలిపోయినాయి. అంతేకాదు ఆఖరికి మరణించినటువంటి వారు కూడా తిరిగి జీవంతో లేచారు. ఆయన అందరికీ కూడా ప్రతి మనిషికి సమాజానికి ఎంతో గొప్ప
వ్యక్తి. ఆయన చెప్పుతున్నటువంటి మాటలు కానీ, ఆయన పలుకుతున్నటువంటి మాటలు కానీ ఎంతో మరి చక్కటివి, ఆదరణ కలిగినటువంటివి, మనుషుల్ని జీవింపచేసేటువంటివి అని వారు చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ రావడం జరిగింది. నువ్వు మరి వినలేదా? మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, ఈరోజు ఉదయాన్నే ఈ యొక్క ఆదివారము, నిన్నంతా విశ్రాంతి దినం అయిపోయింది, ఈరోజు ఆదివారం తెల్లవారుజామునే కొంతమంది స్త్రీలు, ఆ స్త్రీలలో ముఖ్యమైనటువంటి వారు ఎవరనగా మగ్దలేని మరియా మరి ఇంకా కొంతమంది స్త్రీలు, వీళ్ళంతా కూడా చీకటిగా ఉన్నప్పుడే ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆయనకి మరి ఆ బాడీకి కొన్ని సుగంధ ద్రవ్యాలు పూయాలి అనేసి వారు అనుకుని వెళ్ళడం జరిగింది. వారు అట్లాగా వెళ్ళారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, వారు వెళ్ళినప్పుడు ఆ రాయి పొర్లించబడి ఉంది, రాయి తీసివేయబడి ఉంది. రాయి మరి దేవదూత పొర్లించింది. అక్కడ ఆ దేవదూత అక్కడే ఉండడం జరిగింది. అక్కడ కావలి ఉన్నటువంటి సైనికులందరూ కూడా స్పృహతప్పి పడిపోయి ఉన్నారు. మరి ఈ వెళ్ళినటువంటి స్త్రీలు అంతా కూడా భయంతో, అయ్యో ప్రభువారు మరి ఎక్కడా అని వారు వెతికినప్పుడు ఆ దేవుని యొక్క దూత చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు సజీవుడైనటువంటి దేవుని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన అనేక మార్లు మీకు చెప్పారు కదా, నేను తిరిగి జీవంతో లెగుస్తాను అని ఆయన చెప్పారు కదా, ఆయన చెప్పిన మాట నెరవేరింది, ఆయన గలిలయకి వెళుతున్నారు అనేసి చెప్పడం జరిగింది అని అన్ని విషయాలు కూడా మరి వారితో కలిసినటువంటి ఆ మూడో వ్యక్తికి చెప్పడం జరుగుతూ ఉంది. చెప్పినప్పుడు అంతలోకి వాళ్ళు ఆ యొక్క అమ్మాయి అనేటువంటి గ్రామానికి వెళ్ళిపోయారు కూడా. వెళ్ళిపోయిన తర్వాత అన్నారనమాట, మీరు ఇంకా దూర ప్రయాణం వెళ్ళవలసి ఉన్నట్టుంది, ఇప్పటికే చీకటి పడింది కదా, నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది, కాబట్టి మీరు ఏం చేశారంటే కొంత ఈ రాత్రికి మీరు మా దగ్గర ఉండండి, ఆహారం తీసుకోండి, మా యొక్క ఆతిథ్యాన్ని మీరు స్వీకరించండి, మా ఇంటికి రండి, మా గృహానికి రండి అని ఎప్పుడైతే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మరి ఆ మూడవ వ్యక్తిని ఆహ్వానించారో, ఆ మూడవ వ్యక్తి వారితో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన ఎవరో వీరిరువురికి కూడా తెలియదు. కానీ మరి ఒక బాటసారిగా మరి ఇంకా దూర ప్రయాణం చేయవలసి ఉంది కదా అని చెప్పి వారు తమ యొక్క గృహానికి ఎప్పుడైతే ఆహ్వానించిన వెంటనే వారు కూర్చున్నారు చక్కగా భోజనం కూర్చున్నప్పుడు వారికి రొట్టెలు పెట్టబడడం జరిగింది. రొట్టెలు వడ్డించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మూడవ వ్యక్తి ఆయన ఆ యొక్క రొట్టెని మరి పట్టుకొని ఎత్తి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎప్పుడైతే దానిని విరిచారో అప్పుడు ఆ ఇద్దరి కళ్ళు కూడా తెరవబడ్డాయి. హల్లెలూయా. తెరవబడ్డమే కాదు, అప్పుడు వారు ఆయన్ని గుర్తుపట్టారు. అయ్యో ఈయన ప్రభువు కదా అని వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. అంతవరకు కూడా వారు ఎంతో బాధతో ఉన్నారు, ఎంతో వేదనతో ఉన్నారు. వారు హృదయం అంతా కూడా పరితాపం చెందుతుంది. అయ్యో ప్రభువాన్ని చంపేశారే, సిలువ వేశారే, ఆయనని భయంకరంగా శిక్షించారే అనేసి వాళ్ళు చాలా మరి బాధతోటి చెప్పినటువంటి మాటలు. కానీ ఎప్పుడైతే ప్రభువారు వారికి ప్రత్యక్షం అయ్యారో, తనను తాను ఎప్పుడైతే వారికి బయలుపరుచుకున్నారో, మరి వాళ్ళు చూసిన వెంటనే, గుర్తుపట్టిన వెంటనే అక్కడ నుండి ఆయన అదృశ్యమై వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనము మరి మత్తయి సువార్తలో మనం చదివినటువంటి మాట కనుక చూస్తుంటే, ఎక్కడైతే నా నామమును బట్టి 2-3 కూడి ఉంటారో, ఎక్కడైతే నామాన్ని బట్టి 2-3 ప్రార్థన చేస్తూ ఉంటారో, నా గూర్చినటువంటి మాటలు వారు మాట్లాడుకుంటూ ఉంటారో, వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చినటువంటి ఆయన ఆ యొక్క గ్రామానికి, అమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి ఆ యొక్క శిష్యుల మధ్యలో ఆయన ఉండి వారిని నడిపించారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారన్నమాట, ఆయన మాట్లాడుతూ ఉంటే మన యొక్క హృదయం అంతా కూడా మండింది. అంటే ఆయన అగ్నిస్వరూపము కలిగినటువంటి వాడు, ఆయన యొక్క మాటలు ఎంతో మరి పవర్ కలిగినటువంటివి, శక్తి కలిగినటువంటివి అనేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అప్పటి వరకు ఎంతో దిగులుగా, ఎంతో బాధతో ఉన్నటువంటి వారు ఆ రొట్టెలు ఆ రోజు తిన్నారో లేదో మనకైతే తెలియదు, కానీ అక్కడి నుంచి ఇమీడియట్గా సంతోషంతోటి, ఆనందంతోటి మేము సజీవుడైనటువంటి యేసయ్యను మేము చూసాము, యేసుక్రీస్తును మేము చూసాము అని చెప్పి తిరిగి మరలా యెరూషలేముకి పరిగెత్తుకుంటూ వారు వెళ్ళడం జరిగింది. అంటే వారు ఉత్సాహభరితులైపోయారు, ఆనందంతో వాళ్ళు నింపబడ్డారు. నిజమే, దేవుడు మనకి ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటాడో మనము ఎట్లా ఉంటామన్నమాట, ఆయనతో మనం మాట్లాడినప్పుడు, ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం ఎంతగానో
ఆనందం పొందుతూ ఉంటాము. అంతేకాదు అప్పటి వరకు ఉన్నటువంటి బాధ, అప్పటి వరకు ఉన్నటువంటి నీరసము, అప్పటి వరకు ఉన్నటువంటి రోగాలు, అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు, అప్పటి వరకు ఉన్నటువంటి దుఃఖము అంతా కూడా పోయి ఆయన సంతోషాన్ని నీ యొక్క హృదయంలో నింపేటువంటి గొప్ప దేవుడు. అదే రోజు మరి ఇక్కడ యెరూషలేములో కూడా ఇంకొకటి జరిగింది. అదేమిటి అంటే ఆ రోజు అక్కడ ఉన్నది 10 మంది శిష్యులు ఉన్నారు. ఇస్కరియోతు యూదా చనిపోయాడు. అలాగే తోమా ఏమో బయటికి ఎక్కడికో వెళ్ళాడు. మిగతా 10 మంది శిష్యులు కూడా ఈ యొక్క యూదులకి భయపడి, రోమా సైనికులకు భయపడి, అయ్యో ప్రభువాన్ని పట్టుకున్నారు, ఆయన్ని సిలువ వేశారు అన్నటువంటి, మరి మనల్ని కూడా పట్టుకుంటారేమో, మనల్ని కూడా చంపివేస్తారేమో అని వారు కూడా భయంతోటి వారు ఏం చేశారన్నమాట, వారు ఉన్నటువంటి ఆ యొక్క గది తలుపులన్నీ కూడా మూసివేశారు. వారు ఉన్నటువంటి ఆ యొక్క గది కిటికీలన్నీ కూడా మూసివేయడం జరిగింది. కిటికీలన్నీ మూసివేశారు, తలుపులన్నీ మూసివేశారు. హృదయం అంతా కూడా భారంతోటి, దిగులుతోటి, మరి ఎంతో వేదనతోటి కూడా వారు ఉన్నారు. అయ్యో ఇప్పటి వరకు మన తండ్రి మనతో పాటు ఉన్నారే, మనల్ని నడిపించారే, ఇప్పుడు మనకి ఎవరు తోడు ఉన్నారు, మనము దిక్కులేనటువంటి వారం అయిపోయాము, మనకి మంచి చూసేటువంటి వారు లేరు, మంచిగా నడిపించేటువంటి వారు లేరు, మనల్ని ఓదార్చేటువంటి వారు లేరు అని వారు చాలా దిగులుగా, బాధగా, కన్నీటితోటి వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారు ఉన్నటువంటి ఆ యొక్క గది తలుపులు వారు మూసారు. కానీ వారి యొక్క హృదయాలన్నీ కూడా ఏమైనాట తెరవబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడైతే వారి యొక్క హృదయాలు తెరవబడ్డాయో, ఆ హృదయం ఎప్పుడైతే దేవుని వైపు వారు ఉంచారో, ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేయడం మొదలుపెట్టారో వెంటనే మరి మహిమా స్వరూపి అయినటువంటి యేసయ్య అక్కడికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఆయన అక్కడికి వచ్చారో వారి మధ్యకి ఆయన రావడం జరిగింది. రాగానే అనుకున్నారన్నమాట, వీళ్ళు అనుకున్నారన్నమాట, ప్రతిదానికి కూడా ఎట్లా ఉంటారంటే మనుషులకి ముందు భయం ఎక్కువ, దెయ్యం వచ్చేసిందేమో, భూతం వచ్చేసిందేమో అనుకుంటారు. మరి పల్లెటూరులో, గ్రామాల్లో అయితే ఇంకా అవి చాలా ఎక్కువ. పట్టపగలే కూడా తలుపు కొంచెం కిర్రుమంది అనుకోండి, అమ్మో గాలి వచ్చేసింది అంటారు. నిజమే, గాలి అంటే ఏంటి? మనం పీల్చుకునేటువంటి గాలి, అంతేగాని ఏదో దెయ్యం గాలి, ఇంకో గాలి కానే కాదు. మరి అట్లాగా కొంచెము రాత్రి అయినా లేకపోతే ఇంకేదైనా కూడా ఎన్నో రకరకాలైనటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ వీళ్ళు అనుకున్నారన్నమాట, దెయ్యం వచ్చేసింది, భూతం వచ్చేసింది అనేసి ఎంతో భయపడ్డారు. ప్రభు వారిని చూసి భయపడకండి అనేసి చెప్పడం జరిగింది. భయపడకము అని 365 సార్లు మన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఎందుకంటే నిత్యము కూడా మనల్ని ఆయన ధైర్యపరిచేటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆయన మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే మనల్ని ఆయన ఎంతగానో కాపాడుతున్నాడో, అంతేకాదు ఆయన చెప్పినటువంటి మాట, మీరు ఏమాత్రం కూడా దిగులు చెందకండి, భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను, మీరు శక్తి పొందండి అనేసి వారికి చెప్పడం జరిగింది. చెప్పిన వారిని అందరూ కూడా బలపరిచారు. మార్కు సువార్తలో కనుక చూసుకుంటే, మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి అని చెప్పడం జరిగింది. ప్రతి సువార్తలను కూడా ఆయన చెప్పినటువంటి మాట అదే, మీరు సర్వలోకానికి, సర్వసృష్టికి కూడా వెళ్ళి సువార్త ప్రకటన చేయుడు అనేసి అక్కడ చెప్పడం జరిగింది. మరి యొక్క శిష్యులంతా కూడా వినడం జరిగింది. తర్వాత వారు అదే మాటని తోమా వచ్చిన తర్వాత చెప్పినప్పుడు తోమా అయితే ఏమాత్రం కూడా నమ్మలేదు. నేనైతే నమ్మను, ఎందుకంటే ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడో లేదో నాకైతే తెలీదు, మరి వచ్చాడో లేదో నాకైతే తెలీదు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నేను కనుక ఉంటే నేను ఆయన యొక్క ఆ గాయాలలో, ఆ యొక్క అరచేతుల్లో వేలు పెట్టి మరీ చూసేటువంటి వారిని, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు ఉంది కదా, అది కూడా ఉందో లేదో చూసేవాడిని, కాళ్ళకి మరి మేకులు కొట్టారు కదా, అక్కడ కూడా రంధ్రాలు ఉన్నాయో లేవో కూడా నేను చూసేటువంటి వాడిని అనేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారంలో కూడా మళ్ళీ ఆదివారము వాళ్ళంతా కూడా కూర్చుని ఉన్నప్పుడు మరి ప్రభు అక్కడికి రావడం జరిగింది. వచ్చి తోమాని పిలిచి, తోమా వచ్చి చూడు, నా చేయిలో వేళ్ళు పెట్టి, నా గాయాలలో వేళ్ళు పెట్టి నువ్వు చూడు అనగానే ప్రభువా అన్నాడు. ఒకే మాట, ప్రభువా అన్నాడు అనమాట. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రభువు దగ్గరికి వస్తామో, మనం హృదయపూర్వకంగా ఎక్కడైతే తండ్రి, దేవా అని మనం ఎప్పుడైతే పిలుస్తూ ఉంటామో, ఆయన మనతోటే మనతో మాట్లాడేటువంటి వారు. ఇక్కడ అదే మాట చెప్తూనే ఉంటాయి, ఎక్కడైతే నా నామను బట్టి 2-3 కూడి ఉంటారో వారి మధ్యన ఉంటాను అని సెలవిచ్చినటువంటి యేసయ్య మరి ఆనాడు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి తోటి ఆయన మాట్లాడినటువంటి మాట, వారితోటి చెప్పినటువంటి ప్రతి విషయము కూడా
ఎన్నో విషయాలు వారికి బయలుపరచడం జరిగింది. ఆఖరికి ఆయన కనపరుచుకున్నాడు. అంటే ఏంటనమాట, ఎక్కడైతే నా నామను బట్టి 2-3 కూడి ప్రార్థన చేశారో వారి మధ్యన నేను ఉంటానని చెప్తూ ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన మరి వారికి కనిపించడం కాదు, కానీ ఈనాడు ఈరోజు కూడా ఆయన మనతో పాటే ఉన్నారు. ఆయన మనతోటే ఉన్నారు. ఎక్కడైతే 2 కూడి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎక్కడైతే 2 కూడి చక్కగా ఆయన గూర్చినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారో, సంభాషిస్తూ ఉంటారో, ఆయన గూర్చినటువంటి స్తుతి పాటలు పాడుతూ ఉంటారో, ఆయనని మహిమపరుస్తూ ఉంటారో, ఆయన అక్కడే ఉంటారనేసి చెప్పడం జరిగింది. అంతేకాదు, నా నామమును బట్టి మీరు ప్రార్థన చేయండి, మీరు భూమి మీద దేనినైతే బంధిస్తారో నేను వాటిని బంధిస్తాను, మీరు దేనినైతే విప్పుతారో అది విప్పబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. అంతేకాదు, మీకు ఏది కావాలో దాని గురించి ప్రార్థన చేయండి, అవన్నీ కూడా మీకు నేను అనుగ్రహిస్తాననేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. నిజమే, ఆనాడు శిష్యులు మరి ఎంతో ఉత్సాహంతో ఆ 11 మంది శిష్యులు కూడా దేవుని యొక్క సువార్తను పట్టుకుని లేవడం జరిగింది. వారు చదువు లేనటువంటి పామరులు, విద్య లేనటువంటి పామరులు అయినా కూడా వారు మరి దేవుని యొక్క సువార్తని ప్రకటించడంలో ఎంతో మరి ఉన్నతమైనటువంటి స్థానంలో వారు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికంటే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు, దేవుని గూర్చినటువంటివి, మనుష్య కుమారుని గూర్చినటువంటివి, దేవుని యొక్క కుమారుని గూర్చినటువంటి విషయాలు మనకు అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎంతగానో విపులంగా వ్రాయబడింది. అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి ఇంకా అవిశ్వాసంతో ఉన్నావా, ఇంకా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నావా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరులారా, ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు? ఎన్నో మరి గుడ్ ఫ్రైడేలు, ఎన్నో ఈస్టర్లు, ఎన్నో సబ్బాతు దినములు గడిచిపోతూ ఉన్నాయి. మార్పు లేని జీవితంలో ఉన్నప్పుడు నీలో ఇంకా ఎక్కడైనా అవిశ్వాసం ఉందేమో, నీలో ఇంకా ఎక్కడైనా అవిశ్వాసం ఉందేమో. ఆ యొక్క అవిశ్వాసంలో ఉన్నటువంటి ఆ ఆని తీసివేసుకుంటే విశ్వాసంతో నీవు ప్రార్థన చెయ్యి. నీ యొక్క పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రా. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేయడం మొదలు పెడతావో, 2-3 అని అక్కడ అనడం అంటే మన కుటుంబం తీసుకోండి. మన కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు 2 లేదా 3 లేదా 4 ఉంటారు. వీరంతా కూడా చక్కగా కూర్చుని దేవుని గూర్చినటువంటి మాటలు, దేవుని గూర్చినటువంటి ప్రతి మాట కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు, ఆ వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ ఉంటారంటే మన గృహంలోనే ఆయన ఉంటారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నిండైనటువంటి దీవెనలు ఉంటాయి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ స్వస్థత ఉంటుంది. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ మరణము ఉండదు. మరణం అంటే శారీరకమైనటువంటి మరణము గురించి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణము అక్కడ ఉండనే ఉండదు. ఆ గృహంలో ఎల్లప్పుడూ కూడా రక్షణ సునాదం వినపడుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం వినబడుతూ ఉంటుంది. ఆయన ఇచ్చినటువంటి సంతోషము, ఆయన ఇచ్చినటువంటి ఆనందము, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అయ్యో మరి నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నాయే అన్నటువంటి దిగులు, బాధ ఏమీ కూడా భయపడవలసినటువంటి అవసరము లేదు. ఆయన చెప్తున్నటువంటి మాట, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ యొక్క శిష్యులు మరి అంతా కూడా అయ్యో ఇప్పటి వరకు మాకు తోడై ఉన్నటువంటి తండ్రి లేడే, మమ్మల్ని నడిపించినటువంటి నాయకుడు లేడే, ఇప్పుడు మేమంతా కూడా ఏమైపోవాలి, ఎట్లా జీవించాలి, మాకు ఆహారం ఎవరు పెడతారు, మాకు మరి రోగాలు వస్తే ఎవరు తగ్గిస్తారు, ఈ ఆలోచనలన్నీ కూడా వాళ్ళు తీసివేసి దేవుని నామాను బట్టి వారు లేవడం జరిగింది. ఈరోజు దేవుడు నీతో కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఏమాత్రం కూడా దిగులు పడవలసినటువంటి అవసరం లేదు, చింతించవలసినటువంటి అవసరము అంతకన్నా కూడా లేనే లేదు అనేసి ఆయన చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి స్త్రీలు అయినటువంటి వారు దేవునిని చూసినటువంటి ఆయన మహిమ శరీరంతో ఉన్నప్పుడు చూసింది ఎవరంటే స్త్రీలే. మగ్ధలేని మరియే. 4 సువార్తల్లో కూడా ఆమె గురించి చక్కగా వ్రాయబడి ఉంది. మరి స్త్రీలైనటువంటి వారు కూడా ఏ మాత్రము కూడా మరి కుటుంబం గురించి చింత పడకోకుండా, దిగులు పడకోకుండా, నేను నమ్మినటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేటువంటి మరి బలముతోటి, వాక్యము అనేటువంటి బలముతోటి లేవాలి. అంతేకాదు వాక్యాన్ని అనేక మందికి ప్రకటన చేయాలి, అనేక మందికి దేవుని గూర్చినటువంటి సువార్త చెప్పాలి, ఆయనను అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి. ఎందుకంటే ఈ యొక్క లోకము ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మరి అపవాది గర్జించే సింహం వల్లనే ఎవరిని మృంగుదురా అనేసి
మరి పరుగులు పెడుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఉగ్రవాదము, ఎక్కడ చూసినా కూడా మరి అనుకోకుండానే ప్రమాదాలు. నిన్న మొన్న చూసుకుంటే కాశ్మీర్లో మరి ఎంతోమందిని అక్కడ వెళ్ళినటువంటి టూరిస్టులని చంపివేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా మరణము తప్పించుట దేవుని యొక్క వశము. కాబట్టి మనము ఎట్లా ఉండాలన్నమాట, జీవము కలిగినటువంటి యేసయ్యతోటి మనము ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా ఆయనకి మనము ప్రార్థన చేయాలి. ఎంతగానో ఆయనను మనము వేడుకోవాలి. మనం వేడుకున్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన యొక్క ప్రార్థన వింటూ ఉంటాడు. అంతేకాదు మనకి ఏది అవసరమో అది ఆయన తప్పక తీర్చేటువంటి గొప్ప దేవుడు. మనము ఒకవేళ మీరు ఎట్లా అడుగుతున్నారు, దేని గురించి అడుగుతున్నారు, మీ యొక్క కుటుంబం గురించి అడుగుతున్నారా, నీ యొక్క భర్తను గురించి, నా భర్తకి మారు మనస్సు కావాలి, ఈయన భయంకరమైనటువంటి త్రాగుడుతో ఉన్నాడు, దాని నుంచి విడుదల కావాలని అడుగుతున్నారా? మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు, మీ కుటుంబాన్ని చక్కబెడుతూ ఉంటాడు. అదేవిధంగా మీ బిడ్డల కోసము, అయ్యో నా బిడ్డలు మరి చక్కగా చదువుకున్నారు, వారికి జాబ్స్ లేవు, వివాహాలు లేవని ఎదురు చూస్తున్నారా? వారి యొక్క జాబ్స్ కోసం మీరు ప్రార్థన చేయండి, వారి యొక్క వివాహాల కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీ సంఘము ప్రార్థన చేస్తుంది. మరి దైవజనులు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేక మంది ప్రార్థన అవసరాలతోటి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నిత్యము కూడా ఎన్నో ఫోన్స్ వస్తూ ఉన్నాయి. అందరికీ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు తిరిగి వారు చెప్తున్నటువంటి జవాబు, అమ్మా మీరు ప్రార్థన చేశారు, నాకు స్వస్థత వచ్చింది అనేసి చెప్పడం జరుగుతుంది, మాకు విడుదల వచ్చింది అనేసి చెప్పడం జరుగుతుంది. నిజమే, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో మన యొక్క ప్రార్థన ఆలకిస్తూ ఉండేవాడు. తిరిగి జవాబు ఇస్తున్నటువంటి దేవుడు. మరి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల కలిగచేసేటువంటి వారు. కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట, ఆ కుటుంబంలో మరి అపవాది చెలరేగిపోయి భయంకరంగా ఉంటుందమ్మా, మరి అపవాదిని మేము ఏ విధంగా గద్దించాలో మాకు తెలియట్లేదు అనేసి మరి ప్రార్థన అవసరాలు కోరుతున్నారు. వారిని గురించి కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇట్లాగా అనేక రకాలైనటువంటి ప్రార్థనలు, మరి అపవిత్రాత్మలను పట్టినటువంటి వారి గురించి ప్రార్థనలు, మరి వివాహాల గురించి, జాబ్స్ గురించి, మరి ముఖ్యంగా అప్పుల సమస్యల గురించి, ఆరోగ్యం గురించి అనేకమైనటువంటి ప్రార్థనలు, మరి ముఖ్యంగా దైవజనుల మీద జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఆ యొక్క దాడులు, వీటన్నిటి గురించి కూడా నిత్యము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనని ఆలకిస్తూ ఉన్నాడు, తిరిగి జవాబు ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు, దిగులు పడవలసినటువంటి అవసరము అంతకన్నా కూడా లేదు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, తిరిగి జవాబు ఇచ్చేటువంటి దేవుడు. మరి ఎన్నో సమస్యల నుంచి బయటకు తీసుకుని ఆయన నీ చేయి పట్టుకొని నడిపించేటువంటి దేవుడు. దిగులు పడుకోకుండా మరి మొర పెట్టవలసిందే, ప్రార్థన చేయవలసిందే. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఎందుకనగా మేము కూడా అనేకమైనటువంటి సమస్యల్లో నుండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. మా జీవితంలో జరిగినటువంటివి ఎన్నో చెప్పాలంటే ఒక్కొక్కటి ఎన్నో ఉంటాయి. మరి అట్లాంటి అన్నిటి నుంచి కూడా ఒకసారి మా అబ్బాయి మరి అమెరికాకు వెళ్తూ ఉన్నాడు. మధ్యలో ఒక చోట ఎప్పుడైతే వేరే ఫ్లైట్కి వాళ్ళు వెళ్ళాలి, షార్జా నుంచి వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళాలో ఆ నైట్ వాళ్ళు ఏం చేశారన్నమాట, ఆ యొక్క ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వాళ్ళు ఆ లగేజ్ అంతా కూడా తీసుకువెళ్ళడానికి ఆ యొక్క క్లియరెన్స్ కోసం వెళ్ళినప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు. ఏంటంటే వెళ్ళిపోయాడు అంటే డైరెక్ట్గా లగేజ్ అంతా కూడా వెళ్ళిపోయింది, ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రము తన దగ్గర ఉండిపోయింది. దాంట్లోనే అన్ని సర్టిఫికెట్లన్నీ దాంట్లోనే ఉన్నాయి. తన భవిష్యత్తు అంతా కూడా ఆ చిన్న సూట్ కేసులోనే ఉంది. ఆ చిన్న సూట్ కేసు 5 kgs సూట్ కేసులోనే అన్నీ కూడా ఉండడం జరిగింది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, అంటే మన బస్ స్టాండ్లో కనుక చూసుకుంటే ఒక ప్లాట్ఫారం నుంచి ఇంకొక ప్లాట్ఫారం మీదకి, రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫారం నుంచి ఇంకొక ప్లాట్ఫారం మీదకి, అలాగే విమానాలు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్కి వెళ్ళాలంటే ఆ విమానాశ్రయంలో టెర్మినల్స్ వెళ్ళాలంటే కనీసం ఒక్కొక్క దానికి 5 kilometers దూరం ఉంటుంది. అట్లాగా వాడు వెళ్ళిపోయి అన్నీ అక్కడ సర్దుకున్న తర్వాత సూట్ కేసు తీసి పైన పెడదాం కదా అనుకునేటప్పటికి సూట్ కేసు లేదు, చిన్న సూట్ కేసు లేదు. దాంట్లో అన్ని కార్డ్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి, సర్టిఫికేట్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి.
ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే చూసుకున్నాడో ఇంకా బాధ వచ్చేసింది, తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. వెంటనే ఫోన్ చేశాడు, మమ్మీ ఇట్లాగా అయింది, ఈ నా సూట్ కేసు నేను ఎక్కడో మర్చిపోయాను అని చెప్తే నేను ఒకటే మాట చెప్పాను, ఏమి కూడా భయపడకు, దిగులు పడకు, జడీకు, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అట్లా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. హాఫ్ అన్ అవర్కి మరలా తిరిగి నాకు ఫోన్ వచ్చింది అనమాట. అమ్మ మరి సూట్ కేసు నా దగ్గరికి రావడం జరిగింది అన్నాడు. అంటే 5 నిమిషాల్లో ఫ్లైట్ వెళ్ళిపోయేటువంటిది అక్కడ బాగా మరి ఫాగ్ మంచు ఉండడం వల్ల అది 1 గంట సేపు ఆపారంట. ఆపడమే కాకుండా వీడు కంగారైపోయి బాధపడిపోయి టెన్షన్ పడిపోతుంటే పైలట్ వచ్చి ఏంటి ఏమైంది అని అడిగితే ఎట్లాగంటున్నప్పుడు వెంటనే వాళ్ళు కెమెరాలో అన్నీ కూడా సీసీ కెమెరాలో చూసేటప్పటికి పలానా దగ్గర ఇదిగో ఉంది అని చెప్పినప్పుడు అక్కడ చిన్న సూట్ కేసు అక్కడే ఉండడము, దాన్ని మరి వాళ్ళే సెక్యూరిటీ నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అని చెప్పారు. సెక్యూరిటీ వాళ్ళే తీసుకొచ్చి హ్యాండ్ బ్యాగ్ని ఇవ్వడం జరిగింది. అంటే ఎట్లాంటి పరిస్థితి అని కూడా, ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు అయినా కూడా, ఎందుకంటే అది పోయిందంటే వాళ్ళ లైఫే లేనట్టు, అట్లాంటి స్థితిలో నుంచి కూడా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం చేసేటువంటి ప్రార్థన ఎంతో విలువైనటువంటిది. మనం అవసరాలను బట్టి చేసేటువంటిది ప్రార్థన ఎప్పుడు కూడా ఆయన అలక్ష్యము చేయడు. మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాము, మన యొక్క సుఖభోగాల కోసం ప్రార్థన చేస్తున్నామా, మన యొక్క అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నామా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క అవసరాల కోసము మనము కన్నీటితోటి మొరపెట్టినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాదు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నా నామం బట్టి ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను, మీ ప్రార్థన నేను ఆలకిస్తాను, జవాబు ఇస్తానని చెప్పినటువంటి దేవుడు ఆ 2000 సంవత్సరాలే కాదు, 4000 సంవత్సరాల క్రితమే కాదు, ఈనాడు కూడా ఆయన మనతోటే ఉంచి ఉన్నాడు. మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తూనే ఉన్నాడు. పడిపోయినటువంటి మనల్ని ఆయన చేయి పట్టి లేపి చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఆనాడు ఆ అమ్మాయి గ్రామంలోకి వెళ్ళినటువంటి వారిని ఏ విధంగా అయితే నడిపించాడో, 10 మంది శిష్యుల్ని ఏ విధంగా బలపరిచాడో, ఈరోజు కూడా దేవుడు మనందరినీ కూడా అదే విధంగా బలపరుస్తున్నాడు. భయపడకండి, జడియకండి. అపవాది ఎంతగా చెలరేగినా కూడా యేసయ్య మనకి తోడై ఉండి మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. మీ యొక్క అవసరాలను బట్టి ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మీ ప్రార్థనని ఆలకిస్తాడు. అంతేకాదు జవాబిచ్చి మిమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. సకలాశిషులకు కారణభూతుడైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. కృపగలిగినటువంటి మా దేవ, ఆనాడు ప్రభా మరి నాయన అమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి 2 వారు ఎప్పుడైతే నీ గురించి మాట్లాడుతున్నారో ప్రభా మరి నాయన మీరు ఆత్మస్వరూపుడుగా అక్కడికి వెళ్ళి ఉన్నారు తండ్రి. అదేవిధంగా శిష్యులు ప్రభా ఏ విధంగా అయితే తమ యొక్క హృదయాలని మీ వైపు ఎత్తారో వారి దగ్గరికి వెళ్ళి ఉన్నారు తండ్రి. అదే నాయన తండ్రి ప్రభా మరి నాయన నిజముగా మొరపెట్టే వారికి నేను ఎప్పుడు కూడా తోడై ఉంటానని వాగ్దానం చేసినటువంటి మా దేవ ప్రభా మరి నాయన ఈ యొక్క కల్వరీ టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా మరి నాయన వారు తమ యొక్క మొర మీకు పెట్టినప్పుడు ప్రభా మరి నాయన వారి కష్టాల్లో నుంచి బాధల్లో నుంచి మీకు పెట్టుకున్నటువంటి మొరను ఆలకించి తిరిగి జవాబు దయచేసి వారిని ఉద్ధరించవలసిందిగా, లేవనెత్తవలసిందిగా, నీ యొక్క కృపలతో నింపవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యా సహవాసము సదాకాలము ఈ కల్వరీ టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్.